తెలంగాణ గవర్నమెంట్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ స్కాలర్షిప్ విషయంలో కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందన్న ఉద్దేశంతో గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా రియంబర్స్మెంట్ అనేటువంటి విడుదల కాలేదు. రియంబర్స్మెంట్ అనే సెకండ్ ఆప్షన్ అయితే దౌర్భాగ్యం ఏంటంటే స్కాలర్షిప్ కూడా అసలు చేయట్లేదు వాళ్ళ పిల్లలకి. ఎందుకంటే భవిష్యత్తు ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్లు డబ్బులు ఇస్తేనే వాళ్ళకు టీసీలు కానీ బోనఫైడ్లు ఇవ్వడం జరుగుతుంది. మొన్న గవర్నమెంట్ ఏం చెప్తుందంటే టీసీ బోనఫైడ్ ఎట్టి విషయంలో ఆపొద్దు అనే హైయర్ ఎడ్యుకేషన్ కాలేజీలకు నోటీస్ పంపించింది. ఇక్కడ కాలేజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మనం ఇట్లా సాలరీస్ ఇచ్చుకోవాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలని చాలా ప్రధానమైనటువంటి సమస్య అనేటువంటిది అందరూ ఎదుర్కొంటున్నారు. సో ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్తో మనం మార్పు చెందుతుంది, డెవలప్ అయితే డిగ్రీ కాలేజీలు అనుకున్నాం, కానీ గవర్నమెంట్ మారింది కానీ మాకైతే ఎలాంటి బెనిఫిట్ అనేటువంటి రావట్లేదు. కాబట్టి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ స్పెషల్గా మన సీఎం గారు మన జిల్లా మెంబరే కాబట్టి మన మీద ప్రత్యేక దృష్టి, మన విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొచ్చి పిల్లలకు రియంబర్స్మెంట్ విడుదల చేసి కాలేజీలని, ఇటు విద్యార్థులని, తల్లిదండ్రులని అందరినీ ఆదుకోవాల్సిందిగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల తరఫున మేము కోరుకుంటున్నాం.